వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ఉమ్, నిన్న మనం 20-21 చూసినట్టున్నాం కదా. మనం ఈ వెనక్కి కనుక కొంచెం వెళితే కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం, విషాద యోగం, ఇవన్నీ కనుక ఈ 5 చూస్తే కనుక స్వామి మనని ఒక గందరగోళం పరిస్థితుల్లో నుంచి ఒక స్థిరమైన పరిస్థితుల్లోకి మనకి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. విషాద యోగంలో మనకున్న బాధలు, కష్టాలు, అక్కడి నుంచి ఆయన మాట్లాడేది. మళ్ళీ కర్మయోగంలో నిష్కామ కర్మ ఎలా చేయాలి, నువ్వు దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని చెప్పి, కర్మణ్యవాది కార్యస్తే అని చెప్పి, అక్కడి నుంచి నిష్కామ కర్మ నుంచి ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహం, తర్వాత మనం ఈ బంధాల నుంచి బయటపడటం ఎలా అనేదాన్ని, మళ్ళీ జ్ఞానంలో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, దాంట్లో జ్ఞానాన్ని పొందటం ఎట్లా, మనం 24 గంటలు స్వామిని స్మరించుకుంటూ, స్వామి గురించే వింటూ, స్వామి గురించే మాట్లాడుతూ ఎంత తీవ్రంగా మనం దీన్ని అనుసరిస్తామో అప్పుడు మనకి ఈ మోక్ష సాధన, జ్ఞానము, ఆత్మదర్శనము, మన అంతర్ముఖులు అవటం, ఇవన్నీ ఎంత జరుగుతాయి అనుకుంటూ, ఈ రెండిట్లో మళ్ళీ కర్మయోగం మంచిదా లేకపోతే జ్ఞానయోగం మంచిదా అంటే నిష్కామ కర్మ, జ్ఞానం, దీంట్లో వచ్చి మళ్ళీ రెండింటిని మంచి ఏ దారినైనా మనం వెళ్ళొచ్చు. నిష్కామ కర్మ ద్వారా వెళ్తే ముందు జ్ఞానం కర్మకి, జ్ఞానయోగానికి వెళ్ళడానికి ముందు మనం నిష్కామ కర్మ అనేదాన్ని మనం ముందు పాటించి, దాని ద్వారా మనకి ఈ భవబంధాల్లో నుంచి బయటకు వచ్చి ఈ ఇహపరమైనటువంటి విషయాల్లో నుంచి మనం బయటకు వచ్చి వాటికి ఎటువంటి స్పందించకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా పూర్తిగా సన్యసించవచ్చు అని చెబుతూ, దీని ద్వారా జ్ఞానయోగాన్ని పొంది ఈ రెండింటి ద్వారా మనం మోక్ష సాధనకు తేలవచ్చు అని చెప్పని ముముక్షువులు ఎలా చేస్తారు అని చెప్పుకుంటూ ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మనం ఈ అధ్యాయంలో చూసినప్పుడు నిష్కామ కర్మే మంచిది, నిష్కామ కర్మ ద్వారా మీరు దీనికి రండి, దీని ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పు. ఇప్పుడు ఈ జ్ఞానయోగం అనేదాన్ని, ఈ జ్ఞానాన్ని సంపాదించడం ఎట్లా, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం ఎట్లా, దాంట్లో మనం 6 రకాలైనటువంటి లక్షణాలు ఎలా ఉండాలి, తర్వాత ఈ జ్ఞానయోగంలో మనకి ఈ పాప కర్మలన్నీ మన పూర్వజన్మల పాప కర్మలన్నీ మనకి ఎలా నశిస్తాయి, మనం ఈ జన్మరాహిత్యాన్ని పొందటం, ఎటువంటి మళ్ళీ జన్మ అనేది లేకుండా ఈ పాప కర్మలన్నీ మనం నశింపజేసుకుని మనం ఆ భగవంతుణ్ణి ఆ కైవల్యాన్ని పొందటం ఎట్లా, శివ కైవల్యమా కృష్ణ కైవల్యమా అనేది అట్లా అనేది మనకి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఇప్పుడు మనం ఈ సమగుణం అనే దాని గురించి కూడా రెండు, మనం పండితుడైనాను, చండాలుడైనాను, ఆవైనాను, కుక్కైనాను, ఏదైనా సర్వజీవుల్ని సమానంగా చూసేటువంటి మనస్తత్వాన్ని మనం అలవరుచుకోవాలి. దేన్ని కూడా ప్రతిదీ ఒక జీవి, మనలో ఎట్లా ఆత్మ ఉందో వాటన్నిటికీ ఆత్మలు ఉంటాయి, మనలో ఉన్న ఆత్మలు అంటే అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఈ ఆత్మని మనం ఎప్పుడు మన ఆత్మని తెలుసుకున్నప్పుడు మనం అందరిలోనూ ఆత్మనే చూస్తాము అని చెప్పి మళ్ళీ 3 రకాలైనటువంటి ఈ సమదృష్టి చేసేటప్పుడు 3 రకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు. మనకి దేహ దర్శనము, తర్వాత మనోదర్శనం, ఆత్మదర్శనం, ఈ మూడిటి గురించి చెబుతూ మూడిట్లో ఎవరెవరు దేన్ని ఎలా ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క స్టేజ్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ దాంట్లో ఈ మనస్సు అనేది దాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. మనసుని మన నియంత్రణలో ఉంచుకుంటే మన ఇంద్రియాలు మన నియంత్రణలో ఉంటాయి. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మనం ఇంద్రియాలని జయించుకుంటూ వచ్చి మనస్సుని జయించి మన మనస్సుని ద్వారా మన లోపలికి మనం దర్శించుకోవటం,
అనేది మనం నేను అనేది ఎవరు అనేదాన్ని తెలుసుకోవటానికి మనం భగవంతుడు ఎటువంటి ఈ కర్మలు చేయమని చెప్పరు. ప్రకృతి సిద్ధంగా మనకు ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనకి కర్మలు చేస్తూ ఉంటాము. అది మనకి పాపము, పుణ్యం అనేది భగవంతుడికి అంటవు. ఆయన ఒక సాక్షిభూతంగా అక్కడ ఉండి మనల్ని గమనిస్తూ ఉంటారు అంతే. రెండిట్లోనూ మనకి ఏదీను ఆయనకు అంటదు. దానికి ఎందుకంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో ఫలితం వచ్చిందనుకోండి, ఆ ఫలితాన్ని ఎవరు అనుభవిస్తాం? మనమే కదా అనుభవిస్తాము. అందుకని చెప్పి ఇవేవి ఆయనకు అంటవు అని చెప్తూ, జ్ఞానులు అనేవాళ్ళు ఏ విధంగా ఇయన్నీ గమనిస్తారు, వీటన్నిటిలో ఉంటారు అని చెప్పి, వీటన్నిటిని ఈ బ్రహ్మం అనేదాన్ని దర్శించటానికి మనకి ఎట్లాంటి దోషరహితమైనటువంటిది, అన్నిటిని సమానంగా చూసుకునేటువంటిది, మన మనసు నిర్మలంగా చేసుకుని, మన మనసును సమస్థితిలో ఉంచుకుని, ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడు ఆ క్షణం నుంచి మనకు మోక్షాన్ని పొందేయడానికి మనకు అవకాశం వస్తుంది అని చెప్పి, ఇంకా కొన్ని లక్షణాలు ఇంకా ఎలా ఉండాలి, ఇంకా పూర్తి కాకుండానే ఇంకో ఈ శ్లోకంలో కూడా స్వామి ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మోక్ష సాధనకి జ్ఞానిగా రావటానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి అని స్వామి దీంట్లో చెప్తున్నారు 20వ శ్లోకంలో. 20వ శ్లోకం కూడా చూస్తాం కదా. స్థిరమైన బుద్ధి ఉండాలి, మోహరహితుడై ఉండాలి, బ్రహ్మం ముందు అంటే స్వామి అందు, దేవుడి అందు మనస్సు నిలకడగా ఉంచుకొని ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞాని అనేవాడు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా కానీ సమానంగానే భావిస్తాడు, సమానంగానే దాన్ని అనుభవిస్తాడు. అంటే అవన్నీ విసర్జించేసి త్యాగం చేసి కర్మ సన్యాసం చేసిన తర్వాత దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా మనకి ఎటువంటి ప్రభావం మనమే చూపించదు. అటువంటి ప్రభావానికి మనం లోనుగాము. అది ప్రభావం చూపించినా కానీ మనం లోనుగాము. ఎందుకంటే మన మనసు అటు పరిగెట్టనీయము. మన మనసు మన నియంత్రణలోకి వచ్చేసింది. మన ఆలోచనలు మన నియంత్రణలో ఉన్నాయి. మనకి ఏ ఆలోచన కావాలంటే ఆ ఆలోచన వచ్చే స్థితికి వచ్చేస్తాం కాబట్టి, మనసుని మనం నిగ్రహించుకుంటాం కాబట్టి, మనం ఎటువంటి వస్తువులు వచ్చినా కూడా మన సంతోషమైన దుఃఖమైనా కూడా మనం స్పందించాం అనమాట. అట్లాగే మన బుద్ధి స్థిరంగా ఉండాలి, ఒక చోట నిలబడి ఉండాలి, ఒకే వస్తువు మీద ఉండాలి. దానికి కూడా నిన్న మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. గుళ్ళో ఆ పాపని నీళ్లు పోసి పాలు పోసి పళ్ళెంలోకి తిప్పుకుంటే మన బుద్ధి ఎలా స్థిరంగా ఉంటుంది ఆలోచన అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత మోహం లేకుండా ఉండాలి, దేని మీద కూడా రాగద్వేషాలు ఉండకూడదు, దేని మీద ప్రేమ ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఈ విధమైన మనస్థితి మనం పెంపొందించుకోవాలి అని చెప్పేసి మనం ఈ జ్ఞానం పొందడానికి ఇవన్నీ రకరకాలైన మార్గాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఇంకా ఎటువంటి ఆత్మ అనే దాన్ని బ్రహ్మస్థితిలో, ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది తెలిసింది, బ్రహ్మస్థితి అనేది తెలిసింది, ఈ రెండింటిని కలపాలి. ఈ బ్రహ్మస్థితిలో అన్నప్పుడు ఆత్మజ్ఞానం అనేది నిలకడగా ఎలా ఉండాలి, దానికి ఒక ఉపాయం చెప్తున్నారు అనమాట 21వ శ్లోకంలో. చదువుతారా? చదువుతాను. జయ శ్రీరామండి. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా వింద్యత్యాత్మని యస్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమస్నుతే. బాహ్యస్పర్శేషు అంటే బాహ్యమునందలి శబ్దాది విషయములందు అసక్తాత్మ ఆసక్తి లేని మనసు కలవాడు ఆత్మనే ఆత్మయందు యత్ సుఖం ఏ సుఖము కలదో తత్సుఖం విందతి అట్టి సుఖమును పొందుచున్నాడు. సహా అతడు బ్రహ్మయోగయుక్తాత్మ బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకొనిన వాడై అక్షయం నాశరహితమైన సుఖమును అస్నుతే పొందుచున్నాడు. బాహ్యమున గల శబ్దాది విషయముల ఆసక్తి లేనివాడు ఆత్మయందెట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్ట అయిన సమాధితో కూడుకొనిన వాడై బ్రహ్మానుసంధానపరుడై అక్షయమగు సుఖమును పొందుచున్నాడు అని తాత్పర్యం. అయితే దీన్ని కొంచెం విశ్లేషించుకుంటే మనం వ్యాఖ్యానం చూసుకుంటే, ఆత్మయందు మనం నిలకడగా ఉండాలి. ఆత్మ మీద మన దృష్టి ఎప్పుడూ ఆత్మ దగ్గరే ఉండాలి, దాని మీదే నిలకడగా ఉండాలి. శబ్దాది విషయాలు బయటకు నుంచి మన బాహ్యంలో నుంచి మనం వినే శబ్దాలు కానీ విషయాలు కానీ లేకపోతే ప్రేరేపితమైనవి కానీ కోరికలు వచ్చే కానీ వీటన్నిటి నుంచి మనం దూరంగా వచ్చేయాలి. వాటి ముందు ఆసక్తి ఉండకూడదు.
మనం ఏదో జరిగిందంటే దాన్ని విచిత్రంగా ఓ ఇలా అయిందా అని మనం దాని మీద ఎటువంటి మ- ఆసక్తి మనం చూపించకూడదు. మన పిల్లలే ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందని చెప్తారు, మంచిదమ్మా అయిపోయింది కంగ్రాచులేషన్స్ అని. వచ్చిందా, ఎంత జీతం వస్తుంది, ఎంత పొజిషన్ వచ్చింది, ప్రమోషన్ ఇచ్చారా, ఏ, జీతం పెరిగిందా, బోనస్ ఎక్కువ వచ్చిందా, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, ఇవన్నీ ఆసక్తి. ఇటువంటి ఆసక్తి ఉండకూడదు విషయాల మీద. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనకి, లేకపోతే బయట నుంచి అయినా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా పెళ్లి కుదిరిందండి అంటే మంచిదండి, సంతోషం అని చెప్పి ఆశీర్వాదం వచ్చినండి అని చెప్పేస్తే, అలాగా అండి, ఏ ఊరండి, ఏ అమ్మాయి అండి, ఎంత చదువుకుందండి, తెల్లగా ఉంటుందా అండి, నల్లగా ఉంటుందా అండి, తర్వాత వాళ్ళు బాగా ఉన్నవాళ్ళేనండి, ఎంత ఇస్తున్నారండి, ఇవన్నీ మనకు అవసరమా? ఏమండి, కట్నాలు ఎంత ఇచ్చారు, కానుకలు ఎంత ఇచ్చారు, లేకపోతే అన్ని అన్ని మే- అడుగుతారు సార్. అవును. అవన్నీ అవసరమా మనకి? అవసరం లేదు సార్, పొద్దు పోవాలి టైం పాస్ కి. ఎన్ని అవసరం లేని అన్ని అంటే ఆసక్తి, విషయాలందు ఆసక్తి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎంత కట్నం ఇచ్చారో పుచ్చుకున్నారో మనకి ఏమైనా వస్తుందా? ఏ హోటల్లో భోజనం పెడుతున్నారో, తినేది మనం తినేది ఆ రెండు మెతుకులు ఎక్కడ ఉంది, తింటే ఏమైంది? ఇవన్నీ విషయాలందు ఆసక్తి అనేది ఉండకూడదు. విషయం తెలుసుకోవటం వరకు మంచిదే. ఎందుకంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం ఎన్ని సర్వసంగ పరిత్యాగం చేసినా, అన్ని వదిలేసినా, మిగిలిన వాళ్ళు వదిలేయలేదు కదా. వాళ్ళు మన మీద అభిమానమో లేకపోతే గౌరవమో ఇంకోటో ఇంకోటో దానివల్ల మనకి చెప్తారు, ఏమండి ఇలా అయిందండి, మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి, లేదా మా అబ్బాయి పెళ్లి కుదిరిందండి అని. మంచిదండి, సంతోషం అండి, ఎప్పుడండి, ఎక్కడండి, మిగిలినవన్నీ మనకు అవసరం లేదు. ఈ అవసరం లేని విషయాలన్నింటిలో ఆసక్తి వదిలేయాలి. అటువంటి విషయాల మందు ఆసక్తి వదిలేయటం, లేకపోతే దృశ్యాలు, ఏదో మన శైలజ మేడం లాగా ప్రకృతిని చూడటానికి వెళ్తే ఆ ప్రకృతి ముందు నువ్వు లీనమైపో, దాంట్లో తప్పలేదు. ఆకులేమిటి ఏంటి అని పరిశీలనగా చూడు, తప్పలేదు. ఇవన్నీ చూడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఆసక్తి అంటే మనం ప్రకృతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రకృతి తెలుసుకోవడం ద్వారా ప్రకృతి కూడా సృష్టిలో భాగమే, బ్రహ్మంలో భాగమే కాబట్టి మనం దేవుడిని స్మరించుకునే ప్రయత్నం, దేవుడిని గురించి తెలుసుకునే ప్రయత్నం. ఈ దైవ సృష్టి అనేది, ఈ ఆకు ఎందుకు ఇలా వచ్చింది, ఒకే భూమిలో రకరకాలైన పూల చెట్లు ఉంటాయి, రకరకాలైన వృక్షాలు ఉంటాయి, మరి వాటి ఆకులు ఒక్కోదానికి ఒక్కో రకమైనది ఉంటాయి. భూమి ఒకటైనా కూడా దాంట్లో నుంచి వచ్చేవన్నీ రకరకాలుగా ఉంటాయి. అవి తెలుసుకో, జిజ్ఞాస అంటాం దాన్ని. వ్యామోహం, విషయ లాలస అని దాన్ని. విషయాలను తెలుసుకోవడం కోసం మనం ఆతృత అదంతా ఏం ఉండదు. దాన్ని నాలెడ్జ్ పెంచుకోవటం, అందుకని జిజ్ఞాస అంటాం దాన్ని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం మనం వాడుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి. అది ఈ విషయరహితమైనది ఉండాలి, విషయ వ్యామోహం అనేది ఉండకూడదు. ఇట్లాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు ఆత్మ అనే దాని మీద మన మనస్సు నిలకడగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సు నిలకడగా ఉందో, ఆ శబ్దాది విషయంలో ఈ మిగిలిన శబ్దాలు, ఇవి బాహ్యపరమైనటువంటి విషయాల్లో నుంచి మన మనసును ఎప్పుడైతే మనం పక్కకు తీసుకొచ్చేసామో, అప్పుడు మనకి ఈ ఆ మనస్సు ఏమవుతుంది, మరి అదేదో పని చేయాలి కదా, ఖాళీగా ఉండదు కదా. అందుకని ఏం చేస్తాం, మనం మనస్సుని మన లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం, ఆ దారి చూపిస్తాం. నువ్వు ఈ దారికి వెళ్ళొద్దు, ఈ దారికి వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, ఎటు వెళ్ళొద్దు. మరి ఎటు వెళ్ళాలి? లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి నీ ఆత్మ దర్శనం చెయ్యి. నువ్వేంటో చూడు, నేనెవరో చూడు, నేనెవరో చెప్పు, నేనేం చేయాలో చెప్పు. నా మనసుని అక్కడ ఆత్మ దగ్గర నిలకడగా ఉంచగలగాలని. అప్పుడు ఆత్మ అంతర్ముఖమై మనం ఆత్మయందే స్థిరంగా మన మనసును ఉంచగలుగుతాం. అప్పుడు ఈ అక్షయ సుఖము, అప్పుడు పొందేటువంటి ఆనందము, ఎప్పుడైతే మనం ఆత్మానందం అంటాం కదా, బ్రహ్మానందం అంటాం కదా, ఇవన్నీ స్థిరమైనవి. అక్షయమైనవి అంటే ఎటువంటి పెరగవు, ఇవన్నీ నాశనం కాదు, ఇవి నాశనం అవ్వదు, ఇవి పెరగవు. ఎంత మనం అనుభవిస్తే ఆనందాన్ని, అది ఇంకా అంత పెరుగుతుంది. కానీ బాహ్యమైన విషయాలు ఏమవుతాయి, మనము ఆ క్షణికమైన సుఖము, ఆనందము, దానికోసం అని చెప్పి మనం దాని వెనకాల పరిగెట్టి అది అయిపోయింది. అది దానికి ఒక కాల పరిమితి అనేది ఉంటుంది.
2 రోజులు, 1 రోజు, 3 రోజులు మన కారు కొనుక్కున్న ఆనందము, లేకపోతే ఇల్లు కట్టుకున్న ఆనందము, నలుగురు వచ్చి వెళ్ళి అందరూ మెచ్చుకున్నారు, బాగుందన్నారు, భలే చెప్పారని చెప్పిన ఆనందము ఎన్నాళ్ళు ఉంటుంది మనకి? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు. దాని తర్వాత వచ్చేవాళ్ళు తగ్గిపోతారు, చెప్పేవాళ్ళు తగ్గిపోతారు, మన ఇల్లు మనం వరపట్లో ఉంటాం. కానీ ఈ బాహ్యపరమైనటువన్నీ పరిమితమైనవి. దానికి ఇన్ఫినిటీ కాదు, అంత దానికి అపరిమితమైనదంటూ ఏమి ఉండదు. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక హద్దులు ఉంటాయి, ఒక పరిమితుల్లో అది పనిచేస్తుంది. అందుకని అటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమైనవి. దాంట్లో మనం అసలు ఈ క్షయమైన ఈ సుఖం అనేది దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది, అంతరించిపోద్ది కొన్నాళ్ళ తర్వాత నశించిపోతుంది. అట్లాగే అది శాశ్వతమైనది కాదు. తర్వాత ఏమైంది, దుఃఖాలు మొదలైతాయి దాంట్లో నుంచి. అందుకని రావటం పోవటం అనేవి జరుగుతుంటాయి. దీన్ని ఇంకా ప్రతిబింబ సుఖము అంటారు. అంటే మనం అద్దంలో మన ముందు మనం చూసుకొని బాగా అలంకరించుకున్నాను, ఇది ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఆ సుఖము అనేది మనం ప్రతిబింబించేది ఎంతసేపు ఉంటుంది? బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ పీకేస్తే మళ్ళీ మామూలుగా పెళ్ళయింది కొత్తగా, ఇప్పుడు పెళ్ళిళ్ళలో మేకప్ బాగా చేస్తున్నారు కదా. అమ్మాయిలకి పెళ్లి చూపులు అప్పుడు చేస్తారు, పెళ్లి కుదిరిందాక, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు చేస్తారు. సరే పెళ్ళి అయిపోయింది, పెళ్లి కొడుకు ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎవరా అని అడిగి అక్కడికి వెళ్ళి ఐఫోన్ బాక్స్ ఒకటి ఇచ్చాడు ఆ మేకప్ చేసిన ఆమెకి. మీరు బాగా చేశారండి, మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నేను మా ఆవిడని బాగా అలంకరించారు అని చెప్పి ఈ ఐఫోన్ బాక్స్ ఇచ్చాడు. ఆవిడ సంతోషపడిపోయింది, ఆహా అని చెప్పేసి. ఐఫోన్ అంటే మరి కాస్ట్లీ కదా, దాదాపుగా ఇప్పుడు కొత్త మోడల్ i16, 17, 18 ఏవో వచ్చినాయి. అది తీసుకుంటే 1,50,000 దగ్గర అయిపోతుంది. ఆమె ఈ మేకప్ చేసిన దానికి కూడా అంత ఫీజు వచ్చి ఉండదు. అందుకని ఆనందపడిపోయి ఆయన ముందే చూడండి బాగుంటుంది, మీకు నచ్చిందేమో అంటే సరే అని ఓపెన్ చేయటం మొదలుపెట్టి ఓపెన్ చేస్తే అందులో మన పాతకాలం నాటి నొక్కే ఫోన్లు ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో ఉండేది, బ్లూ కలర్లో. ఇదేంటండి ఈ ఫోన్ ఇచ్చారంటే, మరి మా ఆవిడ బాగుండపోయినా గానీ అలంకరణ చేసి అందంగా చేయలేదా, ఇది కూడా ఇంతేను అని అని చెప్పేసి చెప్పుంటారు. అది ఆ విధంగా మనం ఈ సుఖాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఈ ప్రతిబింబించేవన్నీ అంటే బయటికి కనపడేవన్నీ కూడా శాశ్వతం కాదు, అదే నిలబడేది కాదు, దాని వెనకాల మనం పరిగెట్టక్కర్లేదు అని చెప్పి. అందుకే దీన్నే మనం తెలుసుకోలేక ఇదే ఈ సుఖమే ఇది పర్మనెంట్, మనకు శాశ్వతమైనది, మనం దీని వెనకాలే ఉండాలి, మనం దీంట్లోనే మునిగి తేలాలి అని చెప్పి మనం అజ్ఞానంతో దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఒకదాని తర్వాత ఒకదాన్ని ఒకే విషయం మీదను దీని లాలస అనేది, కోరిక అనేది ఎక్కువ పెంచుకుంటూ వెళ్తాం. అటువంటి దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. దాంట్లో నుంచి మనకి ఇది ఎట్లా అంటే పోలిక, ఇప్పుడు కుక్కకి ఎముకలు వేస్తాం కదా, మనం తిన్నాక మిగిలిన అన్నంలో ఈ నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ తిన్నాక ఎముకలు మిగిలిపోతే ఆ ఎముకలు అన్నీ బయటపడేస్తే కుక్కలు వచ్చి దాక్కుంటాయి, ఎముకలు లాగుతాయి, ఎముకలు లాగి అది కొరుకుతూ ఉంటాయి. కొరికేటప్పుడు ఏమవుద్ది, ఇది నేలకి గీసుకోవటం, ఆ దవళ్ళకి గీసుకోవటం ఆ కుక్కకి జరుగుతుంది. జరిగినప్పుడు ఈ ఎముకలు షార్ప్గా ఉంటాయి, పదునుగా ఉంటాయి కనుక కట్టి మధ్యలో విరగొట్టినవి ఉంటే కొంచెం పదునుగా ఉంటాయి, అది గుచ్చుకుంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. అది ఏమనుకుంటుంది, దాని బ్లడ్ దానికి తెలియదు, ఈ ఎముకలో నుంచి వచ్చింది నేను ఆస్వాదిస్తున్నాను అని చెప్పి అది ఆనందపడతా ఉంటుంది. అసలు దానిదే అది. అందుకని ఇట్లాంటి ఈ విషయ సుఖాలు అనేది ఏంటంటే మనలో దాన్ని మనం అనుభవిస్తున్నాము అంతేగాని బయట నుంచి ఏమి రాదు. అట్లాంటి దాన్ని భ్రమ అనమాట అది. మనం ఏదో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్, మనం అక్కడికి వెళ్ళి వచ్చాం, ఇక్కడికి వెళ్ళి వచ్చాం, ఆ సినిమా చూసాం, ఈ సినిమా, రకరకాలుగా మనం ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళు మనం ఆహా అని చెప్పి ఆనందించాం అనుకుంటాం. అవన్నీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి నీరసం వస్తుంది, నీరసం వచ్చి వండుకోలేక బయట నుంచి తెచ్చుకొని ఏదో తినేసి పడుకుంటాం చూసారు, అలసిపోయి. అది జరిగేది.
ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైనవి, శాశ్వతం కాదు ఇవన్నీను. ఒక రోజుకు 2 రోజులకో పరిమితమైనవి. దీనికి అదే గనక ఈ ఆత్మ సుఖము అనే దాన్ని మనం ఒకసారి తెలుసుకుంటే, ఈ ఆత్మ సుఖము అనే దాన్ని ఆనందించటం గనక మనం తెలుసుకుంటే, ఆ సుఖం ఎప్పుడు కూడా ఉంటుంది, శాశ్వతమైనది. దీనికి హద్దులనేవి ఉండవు, ఇన్ఫినైట్ అన్నమాట. అది ఎంత దూరమైనా ఎట్లయినా వెళ్ళొచ్చు. దాన్ని నిర్వచనాన్ని కూడా చెప్పలేం. ఈ ఆనందం అనేది ఎలా ఉంటది అనేది అనుభవించే వాడికి తెలియాలి కానీ, ఈ ఆత్మానందం అంటే మనస్సు ద్వారా వచ్చేది, మనం అనుభవించేది, అది మనకే తెలుస్తుంది. వాళ్ళకి ఇంకొకటి చెప్పినా కూడా మన ఆతృతతో ఏదో నాకు ఇట్లా ఫీల్ అయ్యాను, నేను ఇంత ఆనందించాను అని చెప్పినా కూడా మన తృప్తి కోసం చెప్పటమే కానీ అవతల వాళ్ళు దాన్ని పూర్తిగా అనుభవించలేరు మనం చెప్పిన దాన్ని. మీది అదే విషయ సుఖాలు మనం మిగిలినవి అని చెప్తే, సినిమా గురించి వర్ణించాం అనుకోండి, వాడు ఫీల్ అయిపోయి సినిమాలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఆత్మ అనేది ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఈ ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మన లోపల నుంచే వస్తుంది. కాబట్టి మన లోపల నుంచి వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మనం ఆనందించగలమే కానీ, ఇంకొకరికి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఆనందించలేరు. అందుకే మనం ఇది శాశ్వత సుఖం అన్నమాట. ఈ శాశ్వత సుఖాన్ని మనం ఇవి ఈ ఆత్మ సుఖం కోసం మనం ఎప్పుడైతే మనం మన యొక్క ఇంద్రియాలని, మన యొక్క శక్తియుక్తుల్ని, మన శక్తి సామర్థ్యాల్ని, వీటన్నిటిని మనం ఎప్పుడైతే ఆత్మ సుఖం కోసం మనం కేటాయిస్తామో, అప్పుడే మనకి దాని యొక్క ఆత్మ సుఖం అనేది, దాని యొక్క ఆనందం అనేది మనకి తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఈ విషయ సుఖాల మీద ఉన్నప్పుడు మనకి ధ్యానం కుదరదు, లోపలికి చూసుకోలేము. ఎంతసేపు మన కళ్ళన్నీ అవి తెర మీదనే ఉంటాయి. ఇవన్నిటికీ అవతల వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీదను, ఇవి రకరకాలైనటువంటి భావాల్లో మనం ఉంటాం. అందుకని మనకి ఈ అంతర్ముఖ ఆనందం అనేది మనకు తెలియదు. ఎంతసేపు మనం బాహ్యమైనటువంటి బయట ఉన్నటువంటి వస్తువుల మీద వ్యామోహం ఉంటది కానీ, ఈ దృశ్య పదార్థాల మీద మనకు వ్యామోహం ఉంటది కానీ, వీటిలో నుంచి మనకు రాదు. దానికోసం ఏం చేయాలి మనం? దాన్ని విరక్తి. ఎప్పుడైతే మనం వాటి మీద విరక్తి చెందుతామో, ఇప్పుడు ఒక స్వీట్ ఇచ్చారనుకోండి, ఒకసారి ఒకటి ఇస్తే తింటారు, బాగుందంటారు. రెండవది ఇస్తే తింటారు, బాగుందండి. 3, 4, 5 వారైతే ఆరో స్వీట్ దాకా వస్తే ఏమైంది? తినలేమండి. విరక్తి వస్తుంది స్వీట్ మీద మొహం వద్దండి చాలండి అంట. మళ్ళీ కొన్నాళ్ల పాటు అది ఆ మొహం ఎత్తిపోయి ఇంకొన్నాళ్ల పాటు అసలు స్వీట్ జోలికి కూడా పో. అవునండి. నేను ఎంకామ్ చదువుకునేటప్పుడు నాగపూర్లో ఇక్కడ సెలవులకు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు, అంటే వేరే విధంగా అనుకోవద్దు, ఎన్టీ రామారావు గారిది మహా బోరున్న సినిమా చూశాను. ఫెయిల్ అయిపోయిన సినిమా చూస్తా, ఇక మళ్ళీ సినిమాల మీద మోజు పుట్టదు. సినిమాలు చూడాలనిపిస్తుంది మళ్ళీ వచ్చిందాక ఇంకో 3 నెలలు 4 నెలలు అట్లాంటి సినిమాలు చూసి వెళ్తాం. అది మనం ఎందుకంటే విరక్తి, ఆ విధంగా మానసికమైనటువంటి విరక్తి పొందాలన్నమాట. ఆ విరక్తిలో నుంచి ఇవన్నిటిని వదిలేసి మనం మన ఈ బయట ఉన్న స్పర్శలు ఇవన్నీ వదిలేసి మనం అంతర్ముఖం ఆత్మసుఖాన్ని అనుభవించగలగాలి. ఆత్మసుఖాన్ని అనుభవించాలంటే దానికి కొంచెం మనం కష్టపడాలి. మరి ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం వారు మనకి రోడ్లు వేయించినా, లేకపోతే కరెంట్ ఇచ్చినా, ప్రాజెక్టులు కట్టినా, ఇవన్నీ ఎక్కడి నుంచి కడుతున్నారు? మనం పన్ను కట్టే డబ్బులో నుంచి. అంతే కదా? అవునండి. మనం కట్టే డబ్బులే ఇవన్నీ. ప్రజల మీద అవన్నిటినీ మనం అట్లాగే ఇక్కడ కూడా ఒక సుఖం పొందాలి అంటే దానికి కొంచెం కష్టపడాలి. కష్టపడకుండా నేను ఇది అనుభవిస్తాను, ఇది నాకు వస్తుంది అని చెప్పి అయితే రాదు. దానికి చిన్న ఏంటంటే, త్యాగే నైకే అమృతత్వ మానసుకు అని ఒక శృతి వాక్యం ఉంది. దాంట్లో ఈ సత్యాన్ని చెప్తారన్నమాట. ఇంద్రియ విషయముల మీదకి మనసును పోనీయకుండా నిగ్రహించుకుని దుఃఖ దోషాను దర్శనం.
దుఃఖాన్ని అని భగవంతుడు మనకు తెలుపుతున్నాడు. ఈ విషయాలందరి మీద దుఃఖాల ద్వారా దర్శనం ద్వారా వచ్చే దోషాలు ఇవన్నీ పోగొట్టుకుని మనం ఈ ఇక్కడ మనకి కొన్ని దోషాలు ఉండే మనకు ఒక ఇందులో ఆ, నస్వరత్వాది దోషాలు అని చెప్తున్నారు. నస్వరత్యాది దోషాలు అంటే ఈ జాతకాల్లో మనకి దోషాలు ఉంటాయి కదా. మనం జాతకాలు నక్షత్రాలను బట్టి, జన్మ నక్షత్రాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది. ఏదో గ్రహ దోషాలని, లేకపోతే కుజ దోషం అని, సర్పదోషం అని, ఆ శని దోషం అని, 7 సంవత్సరాలు మనం ఏలినట్ శని అని, ఇవన్నీ ఇట్లా రకరకాల గండాంతర దోషం అని. ఈ మనం ముఖ్యంగా 21 దోషాలు, 21 దోషాలు ఒక 9 ముఖ్యమైనవి చెబుతారు అనమాట. ఇట్లాంటివన్నీ ఈ తర్వాత ఆ ఇంకా 9 దోషాలు ఒకసారి మనం జస్ట్ టచ్ చేద్దాం. దాంట్లోకి వెళ్ళొద్దు, టచ్ చేద్దాం. ఇక్కడ పోయింది, నేను చూశాను. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్మ. పాప పుట్టినరోజు సార్ ఈరోజు, కొంచెం విషయం. అలాగే ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఈ కుజదోషం అంటే మన కర్తరీలు, తర్వాత అష్టమ లగ్న దోషము, అష్టమ చంద్రుడి దోషం, ఈ రకరకాలుగా ఇట్లాంటివన్నీ, ఈ గ్రహణ దోషాలు, ఇవన్నీ రకరకాల దోషాలన్నీ ఉంటాయి. అట్లాంటి దోషం మనం ఏదైనా మన కష్టం వచ్చింది అనుకోండి జీవితంలో, మనం ఏం చేస్తాం, వెంటనే జాతకం చూపిస్తాం. జాతకం దోష చూపిస్తే నివారణ పూజలు చేపించుకుంటాం సార్. పూజ చేయించుకుంటాం. దోషాలు ఇవన్నీ ఏంటి అని చెప్తాడు, దానికి నివారణకి పూజలు చేయించుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఆలోచన ఎంతసేపు ఎక్కడ ఉంటుంది, ఆ దోషం మీద ఉంటుంది. మనకు తెలిసిన తర్వాత, పంతులు గారి జ్యోతిష్యం జాతకం చూసిన తర్వాత ఇదని చెప్పినప్పుడు ఇక మనకు అది అయిందాక పరిహారం అయ్యి మనకేదో మంచి జరిగేంత వరకు కూడా మన ఆలోచన దాని మీదనే ఉంటుంది. అట్లా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఇట్లాంటి వాటి గురించి మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాము, ఈ దోషాల గురించి, అట్లాంటి దాన్ని మన విషయ సుఖాల మీద కూడా అట్లాగే ఆ విరక్తి పొందాలి. అది మనం ఈ స్వామి గురించి ఆలోచిస్తూ దాని గురించి మునిగి తేలుతూ మనము ఈ విరక్తి అనేది, మనం ఈ విషయాల మీద నుంచి విరక్తి పొంది బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడే ఈ ఆత్మజ్ఞానము అనేది ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా, విఘ్నాలు లేకుండా అది జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చే సుఖానుభవం ఏదైతే ఉందో అక్షయమైంది, అది ఎంతకి తరిగిపోదు, కరిగిపోదు, నాశనం అవ్వదు. కాబట్టి మనం ఈ ప్రతి జీవి, ప్రపంచంలో ఉన్న సర్వజీవులు కూడా వాళ్ళు అందరూ సుఖాన్ని కోరుకుంటారు. దుఃఖాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? నాకు దుఃఖం ఇవ్వు స్వామి అని అడుగుతారు. ఒక కుంతీదేవి అడిగింది, మమ్మల్ని ఎప్పుడు కష్టాల్లో ఉంచు స్వామి, మమ్మల్ని ఎప్పుడు సుఖాలు ఇవ్వకు మాకు అని చెప్పి కృష్ణుడిని. ఎందుకంటే కష్టాల్లో ఉంటే మేము ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటాం, నిన్ను మర్చిపోము, సుఖాల్లోకి వస్తే మేము మర్చిపోతాం అని చెప్పి మమ్మల్ని ఎప్పుడు కష్టాల్లోనే ఉంచని అడిగింది ఆ ఒక్కతే. ఇంకెవరు అడగల. అందరూ నాకు ఈ సుఖం ఇవ్వు, ఆ సుఖం ఇవ్వు, లేకపోతే బొందితో స్వర్గాన్ని తీసుకెళ్ళు, లేకపోతే నేను పోయిన తర్వాత నన్ను ఆ లోకంలో ఉంచు, ఈ లోకంలో ఉంచు, ఇవే అడిగాను. కానీ ఒక కష్టాలు ఇవ్వు, నేను నిన్ను తలుచుకుంటూ ఉంటానికి అని చెప్పి. మనస్సు అనేది అక్కడ పెడితే మన స్వామిని తలుచుకోవడానికి కష్టాలే ఉండక్కర్లా, ఎప్పుడైనా తలుచుకోవచ్చు. సరే, ఆవిడ ఎందుకు అడిగారు అనేది పక్కన పెట్టాను.
అందుకని మనం ఈ సుఖాలు ఎప్పుడైతే కావాలని కోరుకుంటామో ఆ సుఖాలన్నీ ఎట్లా వస్తాయో మనకు తెలియదు. అది అందుకని ఆ వచ్చే సుఖాలు అక్షయమైన అంటే ఎటువంటి లిమిట్ లేకుండా ఎప్పుడుకు అనుభవించగలిగేవి ఉండేవి శాశ్వతమైన సుఖాలని వీటిని ఎలా అనేది భగవంతుడు మనకి ఇందులో చెప్పారనమాట. ఇట్లా ఇవన్నీ నువ్వు వదిలేసి బాహ్యమైనటువంటి సుఖాల వెనకాల పరిగెత్తడం వదిలేసి నువ్వు అంతర్ముఖుడు అయ్యి నువ్వు అంత లోపల నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఆనందాన్ని ఆత్మసుఖాన్ని పొందు, అది అశాశ్వతమైనది, అది నాశనం లేనిది అని చెప్పి మనకి చెబుతున్నారు ఈ శ్లోకంలో. అట్లాగే ఈ నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దాం 22లోకి. అక్కడ విషయభోగాలు దుఃఖకరము ఇవన్నీ బంధుజనకాలు కాబట్టి వాటిని ఆశ్రయించకూడదు అని చెప్పి ఆ శ్లోకంలో చెబుతున్నారు. మరొకసారి చూద్దాం. చదవనండి 22. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ, ఓ అర్జున, సంస్పర్శజ అంటే ఇంద్రియ విషయ సంయోగం వలన కలుగు భోగములు ఏ సంతి ఏవి కలవో తే అవి దుఃఖయోనయ ఏవహి దుఃఖ కారణములే అగుచున్నవి, మరియు అద్యంతవంత మొదలు తుది కలవి స్వల్పకాలమందుండువి. తతః కాబట్టి బుద్ధ వివేకవంతుడు తేషు వాని యందు నరమతే క్రీడింపడు ప్రీతినందడు. ఇందాక శ్లోకాన్ని నుంచే మళ్ళీ ఈ దీంట్లోకి ఇంకొంచెం వివరంగా వెళ్తున్నారు. సో అర్జున, ఇంద్రియ విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలముందునయు అయ్యున్నవి, కావున విజ్ఞుడగు వాడు వాని యందు ఆసక్తి కొనడు. అది విషయాల మీద మనం విరక్తి పొందాలి అని చెప్పేసి అని మనకి ఇందాక శ్లోకంలో చెప్పారు, ముందు శ్లోకం 21లో. ఇప్పుడు 22లో విరక్తి అనేది కాకుండా, అంతేకాకుండా ఇది ఎందుకు ఉండాలి, ఈ విరక్తి అనేది ఎందుకు కలిగి ఉండాలి, విషయేంద్ర సంయోగం వలన కలిగే సుఖము వాస్తవమైనది కాదు. పైకి సుఖంగా కనపడినా కూడా అది లోపల చాలా దుఃఖాన్ని కలిగి ఉంటుంది. కనుకనే దుఃఖయోనిహి అని భగవంతుడు వర్ణిస్తారు ఇక్కడ. ఇది సౌఖ్యంతు బిందు మాత్రైన దుఃఖం పరమతేవచ. ఈ సౌఖ్యము సుఖము అనేది ఒక చిన్న చుక్కలాగా ఉంటుంది, ఒక బిందువు, ఒక నీటి చుక్క లాంటిది. కానీ దానివల్ల తర్వాత వచ్చే దుఃఖం ఏదైతే ఉందో అది పెద్ద పర్వతం అంత ఉంటుంది, సముద్రం అంత ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. అందుకని వివేకవంతుడు, చదివి తెలిసిన వాడు ఎవరు కూడా ఈ క్షణికమైనటువంటి సుఖాల వెనక వెళ్ళడు, మనకి ఈ విషయ సౌఖ్యాల మీద పడడు. ఇవన్నీ కూడా ఇవన్నీ క్షణికమైనవి. అది దానికి మొదలు చివరు అనేది ఉంటుంది. ఈ సుఖాలకి, బాహ్యమైనటువంటి సుఖాలకి మొదలు చివరు అనేది ఉంటుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరు, విజ్ఞులు అనేవాళ్ళు వీటి వెనకాల దీంట్లోకి దాన్ని ఆనందించటానికి లేకపోతే దాని జోలికి వెళ్ళటానికి ప్రయత్నం చేయరు. ఎంతసేపును వాళ్ళకి ఈ విరక్తి చెందినటువంటి మనస్తత్వంలోనే ఉండి ఆత్మదర్శనం చేసుకొని ఆ శాశ్వతమైన సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం వెనకాల వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారే కానీ ఈ క్షణికమైనటువంటి దృశ్య సౌందర్యము లేకపోతే బాహ్య సౌందర్యము లేకపోతే బాహ్య సుఖము లేకపోతే శారీరక సుఖము, ఈ రకరకాలైనటువంటి క్షణికమైనటువంటివి శాశ్వతంగా అనేటువంటివి వాటి వెనకాల వీళ్ళు వెళ్ళరు అన్నమాట. దుఃఖయోన అనేది అందుకే విషయ సుఖం అనేది దానికి పైనకి ఎంత సూపర్ఫ్లూయస్ గా ఎంతో గొప్పగా అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అనేది దాని దుఃఖం లోపలే అది ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట, దాన్ని కలిగి ఉంటుంది అనమాట. అందుకని ఆ క్షణంలో ఆ సుఖంగా ఉన్నా కూడా దాని తర్వాత ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. ఇప్పుడు మనం పాండురంగ వాచ్యం పుండరీకుడి గురించి చూస్తే మొదట్లో అంతసేపు ఈ శారీరక సుఖాలు, ఈ బయట ఆనందాలు వాటిలో ఉండిపోయి తర్వాత ఎంత కష్టపడతాడు చూడండి. దానివల్ల తల్లిదండ్రుల్ని దూరం చేసుకుని, భార్యను దూరం చేసుకుని, ఇవన్నీ వీళ్ళని వదిలేసి ఆస్తులన్నీ పోయి
ఇది కాళ్ళు లేక లేకపోతే తల్లిదండ్రులు లేక అటు తిరుగుతూ పాక్కుంటూ ఇదంతా ప్రార్థించుకుంటూ పూజించుకుంటూ ఎన్నో కష్టాలు పడి మొత్తం మీద తల్లిదండ్రులు తెచ్చుకుని ఆయన పూజ చేసుకుంటూ వాళ్ళకి మెల్లగా స్వామి దర్శనానికి పాత్రుడవుతారు. అందుకని ఈ సుఖాలు అనేది అశాశ్వతం. కోపం వస్తుంది, ఆ ఉద్రేకంలో చేయకూడని పని ఏదో ఒకటి చేసేస్తాము. చేసిన తర్వాత పోలీసులు, జైళ్ళు, కేసులు, కోర్టులు. ఇక్కడ ఒక క్షణికమైనటువంటి ఒక క్షణంలో ఉన్న ఆ కోపాన్ని మనం దాన్ని నియంత్రించుకోలేకపోవటం వలన దాని వలన వచ్చే ఫలితం ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల పాటు అనుభవించాల్సి వస్తుంది. నీకు ఆ క్షణంలో వాడి మీద ఎవరి మీద పగ తీర్చుకున్నానని ఒక ఆనందంగా ఉండొచ్చు, కానీ తర్వాత పడే బాధ అంతా ఎవరు చేసిన వాడే కదా. అందుకని చెప్పి ఈ విషయ సుఖాలు క్షణికమైనవి, వీటన్నిటి ముందు బయటికి సుఖంగా కనపడినా కానీ దాని తర్వాత దాంట్లో ఉండే దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇంకా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. అందుకని చెప్పి వివేకవంతుడు, తెలిసిన వాడు, విజ్ఞులు వాళ్ళెవరు కూడా ఇట్లాంటి వాటి వెనకాల పరిగెట్టరు. వాటి మీద విరక్తి, పరా అవన్నీ అందులే కానీ అని చెప్పేసి తోసేస్తారు. మనం ఏ సిటీ స్కాన్లోనూ లేకపోతే అల్ట్రాసౌండ్లోనూ మన శరీరాన్ని మన శరీరంలో భాగాలు అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూస్తారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేల్లో కనుక తెలియకపోతే ఏం చేస్తారు, సిటీ స్కాన్ చేయాలండి అంటారు, లేకపోతే అల్ట్రాసౌండ్ చేయాలండి అంటారు. అట్లా మనం ఇక్కడ కూడా అనమాట లోపల ఉన్న ఇవన్నీ మనకు ఆ శరీరంలో భాగాలన్నీ ఎట్లా కనిపిస్తాయో ఈ విజ్ఞులు, తెలియగల వాళ్ళు కూడా ఇట్లాంటి సుఖాన్ని, ఇట్లాంటి వాటినన్నిటినీ ఇవన్నీ ఇదంతా ఎముకలు, గూడు, కండరాలు, ఇంత తప్ప ఇందులో ఏమి లేదు అని చెప్పి ఎట్లా మనం తెలుసుకుంటామో జ్ఞానాన్ని, అట్లాగే ఈ విజ్ఞులు అనేవాళ్ళు కూడా దాన్ని ఆ విధంగా చూసి ఈ సుఖాలు వెనకాలుగా పరిగెట్టరు అనమాట. దీనికి దూరంగా ఉంటారన్నమాట. ఈ తడుకు బెడుకులు ఇవన్నీ ఏమి ఉండవు. ఇది ఎట్లా అంటే మనం చేప నీళ్ళలో మన గాలం వేస్తే ఆ ఎర ఉంటుంది కదా, ఆ ఎర కోసం అని వస్తుంది, వచ్చి గాలాన్ని చిక్కుంటుంది. మనం కూడా అట్లాగే ఇప్పుడు ఎన్నో సినిమాల్లో చూస్తాం, పాత సినిమాలు, కొత్త సినిమాల్లో వీళ్ళు వ్యసనాల వెనకాల పరిగెట్టి చివరికి అన్నీ పోయి మళ్ళీ సంసారం, కుటుంబం దగ్గరికి వచ్చి మరి ఆ తప్పులు దిద్దుకొని మళ్ళీ సంసారంలో పడి సుఖాన్ని అనుభవించడం అనేది. అందుకని ప్రతి క్షణికమైన సుఖంలో కూడా దుఃఖ భాగం అనేది ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం గమనించగలగాలన్నమాట. అట్లాంటి దాన్ని చూసినప్పుడు మనకి ఈ మృత్యుముఖం ఇవన్నీ దుఃఖం అనేది మనకు తెలుస్తుంది. అది అందుకని ఇందులో ఈ శ్లోకంలో దుఃఖయోనయ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దుఃఖం అనే దాన్ని మనకు తెలియకుండానే మనం అనుభవిస్తున్నాము అనుకున్న సుఖం అనుకున్న దాంట్లో అది కలిసిపోయి ఉంటుంది. కాబట్టి పై మెరుగు రూపంలో ఏం చేస్తాం, పచ్చడికాయ బజ్జీలు తినాలనిపించింది, వాడు రోడ్డు పక్కన బాగుంటుందని చెప్పి పలానా బడ్డీలో బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళాము, తిన్నాం. అది మాడిపోయిన నూనె, పప్పు, పిండి ఏముందో తెలియదు, పచ్చిమిరకాయలు ఏం పెట్టాడో తెలియదు, బాగుంది లొట్టలు వేసుకొని వచ్చిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది. బాత్రూంలోకి రాను పోను. నీళ్ళు ఉన్న కాలం అయితే పర్వాలేదు, నీళ్ళు లేనప్పుడైతే ఇంకా కష్టం. ఒక్క 2 నిమిషాలు మనం పచ్చడికాయ బజ్జీలు తినాలనుకున్నందుకు రాత్రి అంతా నిద్ర ఉండదు. మనకు అనుభవమే కదా, ఇదంతా మనం చేస్తుంటాం కదా. క్షణికానందం తట్టుకోలేక క్షణికానందం కోసం వెళ్ళి అవస్థలు పడతాం. అది మన నాలిక మీద మనకి నియంత్రణ లేకపోవడం అంతే. అది ఆ జిహ్వ చాపల్యం అంటాం దాన్ని. అవునండి. నాలిక పిచ్చి, చపలత్వం, దాని వెనకాల పరిగెడతాం. ఇవన్నీ మనకి క్షణకంగా ఆ క్షణంలో మనకు ఆనందాన్ని ఇచ్చినా కూడా బయటికి తర్వాత దాని వలన వచ్చే కష్ట నిష్ఠూరాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మనం వాటిలోకి వెళ్ళకూడదు, వాడి వెనకాల పరిగెత్తకూడదు అని చెప్తున్నారు అన్నమాట. దీని గురించి ఇంకొంచెం వివరంగా వెళ్తూ, ఈ పైకి సుఖంగా కనిపించినా కూడా ఈ దృశ్య సౌఖ్యాలు ఏదైతే ఉన్నాయో, మనం చూసేవి, అనుభవించేవి ఏదైతే ఉన్నాయో, పైకి సుఖంగా కనిపించినా కూడా లోపల ఎట్లా దుఃఖం ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టు, అట్లాగే దీనికి మొదలు చివర అనేది ఉంటుంది. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అనేది మనకు తెలుస్తుంది దీంట్లో. ఈ 2 లక్షణాలు
వీళ్ళకి ఈ శ్లోకంలో మనకి 2 దోషాలు మనకు వస్తాయన్నమాట. అందుకని ఈ రెండిటిని విషయ భోగాలు ఉంటాయి కాబట్టి వాటి వెనకాల పరిగెట్టకూడదు. ఆత్మ సుఖం అనే దాని గురించి మనకి వెలుతురు గురించి చెప్పాలి అంటే ముందు మనకు చీకటి గురించి తెలియాలి. చీకటి గురించి తెలిసినప్పుడు మనకి వెలుతురు యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. మన ఇప్పుడు నార్వేలో ఉందనుకోండి, వాళ్ళకి 6 నెలలు వెలుతురు ఉంటుంది, 6 నెలలు చీకటి ఉంటుంది. వాళ్ళకి సూర్యుడు అస్తమయం అనేది ఉండదు. మళ్ళీ చీకటి కూడా అట్లాగే ఉంటుంది. వాళ్ళున్న భౌగోళికమైన పరిస్థితి ఆ దేశంలో అట్లా ఉంటుంది. మనకి అట్లా కాదు, మనకి 12 గంటలు అది 12 గంటలు ఇది ఉంటుంది. అందుకని మనకి నిద్ర ఇవన్నీ మనకి మేలుకు ఉంటాం, ఇవన్నీ మనకు నడుస్తాయి. అంటే వాళ్ళే నిద్రపోతారా నిద్రపోరాదని నాకు తెలియదు. బట్ టోపోగ్రఫికల్గా భౌగోళికంగా ఆ దేశంలో సూర్యాస్తమయం అనేది ఉండదు. అందుకని ఈ సుఖాలు దుఃఖాల గురించి మనకు దుఃఖాలు ఎలా ఉంటాయని తెలిస్తే మనం వాటి జోలికి వెళ్లకుండా ఆత్మ సుఖము అనేదాన్ని మనకి ఎప్పుడైతే ఆత్మానుభూతి దాంట్లో నుంచి వచ్చే సుఖము దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. అది ఈ ఆత్మ సుఖము అనే దాంట్లో ఈ దుఃఖాలు కష్టాలు ఇవేమి ఉండవు. ఇంత క్షణం ఇంత కొద్ది కూడా ఉండదు అనమాట. ఆత్మసుఖం అనేది శాశ్వతమైనది. అది ఒక కంటిన్యూస్గా ఒక దారలాగా ఎప్పుడు అలా వస్తూ ఉంటుంది. ఆ విధంగా అప్పుడు ఈ దీపం అనే దానికి మనం నూనె పోసినంతసేపు వెలుగుతుంది, తర్వాత నూనె అయిపోతే కొండెక్కిపోతుంది. చెప్పండి. అంతేనండి. ఇదంతా మనలో ఉన్న నూనె పోస్తే వెలుగుతుంది, లేకపోతే కొండెక్కిపోద్ది. మనలో ఉన్న ఈ వ్యామోహం అన్ని తీసేసుకోవాలండి. భ్రమలకి లోనయ్యి భ్రమలకి లోనయ్యి మనం ఈ సుఖాల వెనకాల పరిగెత్తటం, ఈ ఆనందాలు వెనకాల దీపంలో నూనె లాంటిది. దీపంలో నూనె లాంటిది. దీపం వెలుగుతున్న దీపం దగ్గరికి మిడతలు వచ్చి అది సుఖమని అనుకుని దాంట్లో పడి చనిపోయినట్టు మనం పడిపోయి చనిపోతాయి. మన జీవితం కూడా అది సుఖమని భావించి ఆ దగ్గరికి వెళ్ళామంటే మన జీవితం కూడా అంతేనండి. అది కానీ అదే ఆత్మ సుఖం అనేది మనకు తెలిసిందనుకోండి, ఇంకెప్పుడు సుఖంగానే ఉంటుంది, శాశ్వతమైనది. మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, మన జీవితం ఆనందంగా ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అది మనం దానికి అని చెప్పి దాంతో సూర్యుడు ఎప్పుడు కూడా సూర్యుడికి అస్తమయం అనేది లేదు. ఇప్పుడు మన దగ్గర వెళ్ళిపోతే అవతల పక్కన ఉదయిస్తాడు కదా మళ్ళీ వెళ్ళి. కొంతమంది అంటారు పొద్దున్నే ఆదిత్యోదయం చదువుకోవాలి, సాయంత్రం సూర్యుడు అస్తమయం అయిపోద్ది కదా అప్పుడు చదవలేం కదా అని. సూర్యుడికి అస్తమయం ఎక్కడ ఉందండి? మనకి భూమి చుట్టూ తిరగటం వల్ల సూర్యుడికి అడ్డంగా వెళ్తాం కాబట్టి చీకటిగా కనిపిస్తుంది తప్ప సూర్యుడు అక్కడ ఉన్నాడు, వెలుగు ఉంటుంది, అన్నీ ఉంటాయి. భూమికి రెండో వైపున కనిపిస్తూనే ఉంటది, ఆ వెలుగు పడుతూనే ఉంటుంది. అవును, మనకి ఇక్కడ చీకటి అవుతుంది కనుక సూర్యుడు వెళ్ళిపోయాడు లేడు అని మనం అనుకుంటాం. అట్లా అందుకని సూర్య కాంతి అనేది శాశ్వతంగా ఎప్పుడు ఎలా ఉంటుందో ఆత్మ ద్వారా పొందేటువంటి ఆనందం ప్రకాశం ఏదైతే ఉందో ఆత్మ ప్రకాశం అనేది అది కూడా ఎప్పుడు 24 గంటలు శాశ్వతమైనది. దానికి ఈ వెనక్కి లేవు. ఈ ఇంద్రియ సుఖాలు ఇవన్నీను చిన్న క్షణికమైనవి, చిన్న చిన్న చెరువులు లాంటివి, కొన్నాళ్ళకి అది ఎండిపోతాయి. కానీ సముద్రం ఎప్పుడు ఎండిపోదు. అందుకని చెప్పి దాంట్లోనే మనం సముద్రం ఎట్లా ఎండిపోకుండా ఉంటుందో మనం కూడా ఈ ఆత్మసుఖం అనేది, ఆత్మ వెలుగు అనేది, ఆత్మ సూర్యుడు అనేది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకని మన ఆత్మానందము, ఆత్మసుఖాన్ని, ఆత్మని మనం తెలుసుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. ఇవన్నీ తెలియగల వాళ్ళు ఎప్పుడు ఈ దృశ్య సౌఖ్యాల మీద వెళ్లకుండా వీటి వెనకాలే మనకి ఈ ఆత్మ సుఖాన్ని పొందటానికి మనసుని లోపలికి పంపించి మనం తెలుసుకుని దాని ద్వారా వచ్చేటువంటి ప్రకాశం వెలుతురు ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ వాళ్ళు దాంట్లోనే లీనమైపోయి ఉంటారు. మిగిలిన వాటి వెనకాల పరిగెత్తరు. మనం ఎంతసేపు భగవంతుడి మీదనే మన దృష్టిని పెట్టుకుని మనం ఉంటాం.
తెలివి తక్కువ వాళ్ళలాగా వాటి వెనకాల పరిగెట్టకుండా మనం తెలివిగల వాళ్ళు, విజ్ఞులు, తెలిసిన విషయ జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతసేపును ఆత్మదర్శనము, ఆత్మానందము, ఆత్మసుఖం మీదనే వాళ్ళు నిలబడి ఉంటారు. అందుకని మనం ఈ విషయాల కొరకు పరిగెట్టరు అన్నమాట. అట్లాంటి విషయాలోకం అంటే కామక్రోధాదులన్నిటినీ జయించి వాటినన్నీ వదిలేసి సుఖాన్ని ఉన్నవాడే సుఖాన్ని పొందగలుగుతాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు స్వామి. అంటే మనం ఇప్పుడు దాకా జ్ఞానులంటే ఎవరు, జ్ఞానాన్ని ఎలా పొందాలి, దానికి ఉన్న మార్గాలు ఏంటి, జ్ఞానం పొందటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి విధంగా మనకి వివరణతో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడి నుంచి ముందుకెళ్ళేటప్పటికి ఈ అధ్యాయం బహుశా పూర్తి అయ్యేటప్పటికి దీనికి ఇంకా నెక్స్ట్ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఇప్పుడు ముందు కర్మల గురించి చెప్పారు, తర్వాత నిష్కామ కర్మల గురించి చెప్పారు, తర్వాత జ్ఞానం గురించి చెప్పారు, జ్ఞానం ఎలా పొందాలి, జ్ఞానులకు వచ్చే ఉపయోగం ఏంటని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత సన్యాసము, పరిత్యాగము, విరక్తి, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ మన మనసుని ఎట్లా నిలకడగా ఆత్మ ఎందు ఉంచాలని చెప్తున్నారు. దానికి ఇంకా ఏమేం చేయాలి అనేది మళ్ళీ చూడండి, అది ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తున్నారు మనని. ఒక చోట నుంచి ఒక చోటకి జంప్ చేయట్లా, దూకట్లా, ఒక విషయం నుంచి ఇంకో విషయంలోకి. అవునండి, నిదానంగా తీసుకెళ్తున్నారు. ఒక క్రమశిక్షణతో ఒక్కొక్కటి మనకి, అంటే మన మనస్సు, ఆలోచన ఇవన్నీ కూడా ఇది చేయటం సాధ్యమే, మనం చేయవచ్చు, చేయగలము అనే దానికి మనం తీసుకెళ్తాం. ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయండి? 14 యజ్ఞాలు చెప్పారు, 6 విషయ లక్షణాలు చెప్పారు, ఇట్లుండాలని. ఇవన్నీ తినొద్దంటారు, తాగొద్దంటారు. ఇవన్నీ ఎక్కడవుతాయండి అంటే ఇది సాధ్యము, నువ్వు చేయవచ్చు. నువ్వు మనిషి అనేవాడు, జీవుడు అనేవాడు చేయదలుచుకుంటే ఏది అసాధ్యం కాదు అని మనకు ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క అంచెలంచెలుగా మన ఒక్కొక్క మెట్టు మనకు తీసుకెళ్తున్నారు, పైకి ఎక్కిస్తున్నారు. అది మనం తెలుసుకోగలగాలి. అందుకే ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఈ 3 అధ్యాయాలు మన విషాదయోగం నుంచి మనం ఏ విధంగా వచ్చాము అనే దాని గురించి, విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఇప్పుడు 5వది ఏ విధంగా వచ్చామని ఇందాక ఒకసారి మనం టచ్ చేసాం. దాన్ని గందరగోళంలో నుంచి, భయం, బాధ, వీటిల్లో నుంచి మొదలు పెట్టాం. విషాదయోగం అంటే అదే కదా. అవునండి. అక్కడి నుంచి మెల్లగా ఇక్కడ దాకా వచ్చాం. ఆత్మ అనే దాన్ని మనం తెలుసుకోవటం ఎట్లా, ఆత్మలో మనం ఈ ఆనందాన్ని పొందటం ఎట్లా, ఇవన్నీ మనం విరక్తి చెంది వీటన్నిటిని వదిలేసి సన్యాసం తీసుకొని ఇవన్నీ చేయటం ఎలా, ఇవన్నీ ఒక్కొక్కటి మనకి అరటిపండు వచ్చి ఇచ్చినట్టు ఒక్కొక్కటి చెప్తున్నారు మనకి. దాన్ని మనం ఎంత నేర్చుకుంటాము అనేది అది వేరే విషయం. వారి యొక్క శ్రద్ధను బట్టి, వారి యొక్క ఆలోచన బట్టి అది ఉంటుంది. అవునండి. అది ఇవాళ ఇక్కడ ఆపుదాం. రేపు 23వ శ్లోకం చూద్దాం. ఇంకా ఎవరైనా దీంట్లో వారి అనుభవాలు, వారి ఆలోచనలు పంచుకోగలిగిన వారు దయచేసి పంచుకో. ఇందులో క్లోజింగ్ ప్రేయర్ చెప్పేద్దాం ముందు, తర్వాత ఏమన్నట్టు మళ్ళీ ఈ లోపల ఆలోచించుకొని చెప్పండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. రోజు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొచ్చి, స్వామి రేపు పొద్దున్నుంది మళ్ళీ మీదే చెప్పండి. దండం పెట్టుకున్నా కూడా చెప్పలేం కదండి మాలాంటి వాళ్ళు. మీరు దండం పెట్టుకోగానే చెప్పించేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన దగ్గర చెప్పుకొని వస్తా పొద్దున్నే వెళ్ళి, స్వామి వాళ్ళ గడిచింది, రేపు మీదే మళ్ళీ అని చెప్పి. బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తుండే.
యాక్చువల్ అర్థమైంది. లైఫ్ లో ఇది అవునండి. నాదేం లేదు. అంతా ఆయన. ఆయన మీకు ఇచ్చాడండి. ఆయన పంపించినారు మిమ్మల్ని మా అందరి కొరకు. చెప్పేది ఆయనే, మాట్లాడేది ఆయనే, అన్ని చదివేది ఆయన, అన్ని ఆయనే. ఎస్. మనం ఇంకా ఇందులో లేకపోతే క్లోజ్ చేద్దామా? ఇంకెవరైనా యాడ్ చేస్తారా అండి? అన్ని వివరంగా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. రికార్డింగ్ Recording stop. ఆపేద్దాం. క్లోజ్ చేసేయండి.